ఒక సాధారణ మనిషి కాదు. మనిషిని మనిషిగా చూడండి. ఆయన జీవితం ఒక ప్రయాణం. సంక్షోభాలు, పోరాటాలు, అయినా వెనక్కి తగ్గని ఆత్మవిశ్వాసం. అనేక పరీక్షలు ఎదురైనా ఆయన నడక ఆగలేదు. ఇది ప్రవీణ్ పగడాల జీవితం. మనమంతా తెలుసుకోవాల్సిన ఒక నిజమైన చరిత్ర. కొంతమందికి ఆయన ఒక వ్యక్తి మాత్రమే, కానీ ఇంకొందరికి ఆయన ఒక ప్రేరణ. ఆయన జీవితం ఇప్పటికీ మన హృదయాల్లో నిలిచే గాథ. ఈ లోకంలో చాలామంది మనుషులు జీవిస్తారు, కానీ కొంతమంది మాత్రమే చరిత్రను సృష్టిస్తారు. నమ్మకం, త్యాగం, సేవ, ఈ మూడు పదాలు అతని జీవితాన్ని నిర్వచించాయి. ప్రభువు పిలుపు వినిపించినప్పుడు అతను వెనక్కి తిరగలేదు. ఇది సాధారణ జీవితం కాదు, ఇది ఒక దైవ సేవకుని ప్రయాణం. ఇది ప్రవీణ్ పగడాల గారి జీవిత గాథ. 1979 డిసెంబర్ 30th, ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన బాలుడు అతడే ప్రవీణ్ పగడాల. తల్లి క్రైస్తవ విశ్వాసి, తండ్రి ముస్లిం. రెండు భిన్నమైన విశ్వాసాల మధ్య పెరిగిన ఒక జీవితం. చిన్నప్పటినుంచే చర్చికి వెళ్లడం అతనికి చాలా ఇష్టం. అక్కడ వినిపించే గిటార్ స్వరాలు అతని మనస్సును ఆకట్టుకున్నాయి. అదే సమయంలో తండ్రితో కలిసి మసీదుకు కూడా వెళ్లేవాడు. ప్రార్థనలు, మొక్కుబడులు, వాటి మధ్య పెరిగిన అతని బాల్యం. ప్రతి శనివారం చర్చ్, ప్రతి సంవత్సరం నాగపట్టణంలోని వేళంకన్నీ మాత ఆలయం. ఇలా విశ్వాసంతో నిండిన కుటుంబ వాతావరణం. చిన్నప్పటినుంచే చురుకుదనం, కార్యక్రమాల్లో ఆసక్తి, కానీ కొంచెం అల్లరి కూడా. అందుకే తల్లిదండ్రులు అతన్ని హాస్టల్లో చేర్పించారు. 6వ తరగతి నుండి హాస్టల్ జీవితం. చదువు బాగా ఉన్నా మనస్సు మాత్రం ఇంటి కోసం తహతహలాడేది. ఇంటికి వెళితే బాగుంటుంది అని అనుకునే రోజులు. అయినా కష్టపడి చదివి మంచి మార్కులతో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. 1994 15 ఏళ్ల వయసులో తిరిగి ఇంటికి చేరాడు. అక్కడే ప్రారంభమైంది అతని జీవితంలో మరో మలుపు. తప్పు స్నేహాలు, తప్పు అలవాట్లు, మద్యం, జూదం, చూపించకుండా సిగరెట్, ఇలా యువతలో తడబడిన అడుగులు. తల్లిదండ్రులకు బాధ, కుటుంబానికి కష్టాలు. 1997 అతని జీవితాన్ని కుదిపేసిన సంఘటన. ఒక గొడవ, ఒక కోపం. మీ అన్నయ్యని కత్తితో పొడుద్దామని ఆ కుర్రోడు చూస్తున్నాడు రా. త్వరగా వెళ్దాం రా. ఏమిటి? అతనెవరు? రా వెళ్దాం. నా అన్నని ఎవరూ ముట్టుకోలేరా? అది తీవ్రమై ఒక యువకుడిపై దాడి, రక్తం కారేంతగా కొట్టడం. ఆ సంఘటనతో జీవితం మారిపోయే పరిస్థితి. కేసులు, ఎఫ్ఐఆర్లు, భవిష్యత్తు చీకట్లోకి. కాని దేవుడు ఒక మార్గం చూపాడు. ఒక కుటుంబ సభ్యురాలు, పోలీస్ అధికారిని. ఆమె జోక్యంతో ఆ సమస్య ముగిసింది. అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు.
ఇక్కడ ఉంటే ఇంకా చెడిపోతాడు అని ప్రవీణ్ను హైదరాబాదుకు పంపించారు. హైదరాబాద్ ప్రయాణం. బయటికి వెళ్ళినప్పటికీ మనస్సు మాత్రం ఇంటి దగ్గరే. హాస్టల్ జీవితం, ఒంటరితనం. అయినా చదువు కొనసాగించాడు. ఒకరోజు ఒక యువత సమావేశం. ఒక వాక్యం, నువ్వు ఈ ప్రపంచానికి గొప్ప వెలుగవుతావు. నువ్వు ఈ లోకానికి గొప్ప వెలుగు కాబోతున్నావు. ఆ మాట అతని హృదయంలో నాటుకుపోయింది. ఆ క్షణం నుండి అతని జీవితం మారడం ప్రారంభమైంది. తండ్రి నన్ను క్షమించునే, తండ్రి నన్ను క్షమించని. దేవా, నీకు విరోధంగా చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించండి తండ్రి. ప్రతిరోజూ చర్చ్, క్రమశిక్షణ, దేవుని వైపు మళ్ళిన జీవితం. డిగ్రీ పూర్తయింది. ఎంబీఏ చదవాలనే ఆశ. 2000 సంవత్సరం. ఒక రాత్రి, ఒక దర్శనం. ఇండోర్కు వెళ్ళి నా సువార్త ప్రకటించు. ఆ కల అతని జీవితాన్ని మార్చేసింది. తెలియని ప్రదేశం, తెలియని భాష, అయినా 2 జతల బట్టలతో, కొంచెం డబ్బుతో రైలెక్కి ఇండోర్కు చేరుకున్నాడు. డబ్బు లేకుండా. ఆహారం లేకుండా. రైల్వే స్టేషన్లోనే 3 రోజులు, కానీ ఓడిపోలేదు. హిందీ నేర్చుకున్నాడు. అదే ఆయుధంగా మార్చుకున్నాడు.
यीशु मसीह के नाम వీధుల్లో में हम सबको ప్రజల शांति और మధ్య प्रेम मिलता है। సువార్త वो जो सबके ప్రకటించడం लिए मरे, हमें नई ప్రారంభించాడు. जिंदगी दी। बोलो जय यीशु मसीह। मेरे भाइयों और बहनों, यीशु मसीह आपके जीवन में आए, वो शांति, प्रेम और आशा देंगे। पापों से मुक्ति पाओ, नई जिंदगी शुरू करो। यीशु सबके लिए मरे, तुम भी विश्वास करो, आजीवन सेवा दो। यीशु मसीह की महानता के बारे में सुनिए। वह अंधों को आंखें और गूंगों को आवाज देता है। उनके चमत्कार और प्रेम असीम है। वे ही एकमात्र सच्चे उद्धार करता है। కొద్ది రోజుల్లోనే అతని మాటలు, అతని ధైర్యం ప్రజల హృదయాలను తాకాయి. वह अनंत जीवन का एकमात्र मार्ग है। उन पर भरोसा रखो और तुम्हें मुक्ति मिलेगी। प्रिय టీవీ दर्शकों, ప్రోగ్రాములు, आज हम बाइबल के एक महत्वपूर्ण संदेश, इसलिए हमें उनके वचन पर चलना चाहिए और प्रार्थना करनी चाहिए। आइए हम सब मिलकर परमेश्वर की स्तुति करें। प्रिय दर्शकों, बाइबल बताती है कि प्रेम सबसे बड़ा नियम है। సన్మానాలు. ఒక గొప్ప వక్తగా ఎదిగాడు. बहुत बढ़िया किया बेटा, तुम पर हमें गर्व है। धन्यवाद साहब, आपका आशीर्वाद तुमने कमाल किया। बहुत बहुत धन्यवाद। ఆ సమయంలో ఒక కుటుంబం ఒక ఆహ్వానం. It's so good to see you both. We've missed you. How are you? We are very proud of you. అక్కడే పరిచయం. జెస్సికా, విశ్వాసం ఉన్న ఒక యువతి. ఆ పరిచయం ప్రేమగా మారింది. Faith is the foundation. Without it, we cannot rise. Look to the cross. When we turn to Him to elevate it. Let the faith with Amen. Brothers and sisters, let us reflect on the words of the gospel today. May we find peace and guidance in His message. And so we are called to walk in faith. Let His light guide our hearts. టూ 2006లో వారి వివాహం జరిగింది. ఒక గొప్ప దంపతులుగా జీవితం ప్రారంభమైంది. దేవుడు వారికి ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆనందం, కానీ ఒక పరీక్ష. ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రి, ప్రార్థనలు, కన్నీళ్లు. దేవుడా, నా కూతుర్ని కాపాడు. దేవా, నాకు సహాయం చేయు దేవా. అతని మొర దేవుడు విన్నాడు. ఆమె కోలుకుంది. అప్పటి నుండి ఇంకా ఎక్కువగా సేవ. नमस्ते दादा, कैसे हैं आप? ठीक हूं बेटा, तुम बताओ। सब बढ़िया। आइए जांच करा लीजिए। हाँ बेटा।
పేదలకు సహాయం, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ట్రైబల్ ప్రాంతాల్లో సేవలు, ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, అనేక మందికి ఉపాధి, అయినా గర్వం లేదు. పన్నెండు మంది బాలికలను దత్తత తీసుకున్నాడు, వారిని తన పిల్లలుగా చూసుకున్నాడు. సువార్త, పుస్తకాలు, టీవీ ప్రోగ్రాములు, అపాలజెటిక్స్లో గొప్ప సేవ, బెదిరింపులు, చంపేస్తాం, అయినా వెనక్కి తగ్గలేదు. న్యాయ పోరాటం కూడా చేశాడు, సుప్రీంకోర్టులో. మార్చ్ 24 ఆ దుర్దినం. హైదరాబాద్ నుండి ప్రయాణం, ఒక ప్రమాదం. హైవే పక్కన, అక్కడే ప్రవీణ్ పగడాల గారి జీవితం ముగిసింది. ఆ మరణం ఎన్నో ప్రశ్నలు మిగిల్చింది, కానీ ఒక నిజం మాత్రం స్పష్టం: అతను తన పందెం పూర్తి చేశాడు. ఆయన మనతో లేరు, కానీ ఆయన మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. మనిషిని మనిషిగా చూడండి. ఆయన పుస్తకాలు ఇంకా మాట్లాడుతున్నాయి, ఆయన సేవలు ఇంకా జీవిస్తున్నాయి. ప్రవీణ్ పగడాల గారు ఒక సాధారణ మనిషి కాదు, ఆయన ఒక యోధుడు, క్రీస్తు కోసం పోరాడిన ఒక వీరుడు. మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాం ప్రవీణ్ గారు. మీ జీవితం మాకొక స్ఫూర్తి, మీ విశ్వాసం మాకొక బలం, మీ మాటలు మా మార్గదర్శకం. మీరు లేరు, కానీ మీ ఆత్మీయత మాతోనే ఉంది. మీరొక నిజమైన క్రీస్తు సైనికుడు, ఒక మహాసాక్షి, మార్టిర్ ఆఫ్ క్రైస్ట్. మీ సేవలు, మీ ప్రేమ, మీ త్యాగం ఎప్పటికీ మరిచిపోలేం. మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా మీ మాటలు హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. మీరు దేవుని చెంతకు చేరుకొని పరదైసులో నెమ్మలి పొందుతున్నారని మేము విశ్వసిస్తున్నాము. వి మిస్ యూ ప్రవీణన్న. యేసు నా రాజు, మై కింగ్ స్టిల్ లివ్స్.